ఇవాళ నుంచి ఆరోగ్యశ్రీ సేవలు బంద్ అయిపోతా ఉన్నాయి. ఇవాళ అర్ధరాత్రి నుంచి నిలిచిపోయినటువంటి సేవలు ప్రైవేట్ హాస్పిటల్స్కు 1400 కోట్ల రూపాయలు బాకీ ఉన్నారు. 8 నెలలు ఎదురు చూసినా ఇవ్వనటువంటి ప్రభుత్వం ఆగస్టు 31న సమ్మెకు వెళ్ళాలని వెళ్తామని చెప్పేసి అల్టిమేటం జారీ చేసిరు. 2 వారాలుగా స్పందించినటువంటి సర్కారు గత్యంతరం లేక ఆరోగ్యశ్రీ సేవలు బంద్ పెడుతున్నట్టు నిన్న అధికారికంగా ప్రకటించారు. సో దానికి సంబంధించినటువంటి వార్త. రాష్ట్రంలో పేదోడికి కార్పొరేట్ వైద్యం ఆగిపోనున్నది. ఇవాళ అర్ధరాత్రి నుంచి ప్రైవేట్ హాస్పిటల్స్లో ఆరోగ్యశ్రీ సేవలు నిలిచిపోనున్నాయి. రేవంత్ రెడ్డి సర్కారు ఏడాది కాలంగా పెండింగ్ బిల్లులు చెల్లించకపోవడంతో సమ్మెకు వెళ్తున్నట్టు హాస్పిటల్స్ ప్రకటించాయి. కాంగ్రెస్ అధికారంలోకి వస్తే 10 లక్షల ఉచిత వైద్యం అందుతుందని, పేదోడికి ఇప్పుడున్న పథకమే పోయే పరిస్థితి వచ్చేదని ఆవేదన వ్యక్తం అవుతోంది. అయితే కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చినాక ఫస్ట్ ఈ 6 గ్యారంటీలు ఏవైతే ఉన్నాయో ఆ 6 గ్యారంటీలలో ఒకటి ఉచిత బస్సు, 5 లక్షలు ఉన్నటువంటి ఆరోగ్యశ్రీని దీన్ని మేము 10 లక్షలకు చేసినాము అని చెప్పేసి ప్రకటించారు. ఈ 2 మాత్రమే ఫస్ట్ ప్రకటించినటువంటి పథకాలు. అయితే దీంట్లో కూడా ఇప్పుడు ఈ ఆరోగ్యశ్రీ సేవలు బంద్ అయిపోయినాయి. 1 ఇయర్ నుంచి, సంవత్సర కాలం నుంచి వీళ్ళు పెండింగ్ బిల్లులు ఇస్తలేరంట. సో దానికి సంబంధించినటువంటి అవి ఆగిపోయింది ఎక్కడికక్కడ. సో కాబట్టి ఇవాళ అర్ధరాత్రి నుంచి ఆ సేవలు కూడా ఆగిపోయేటువంటి అవకాశం ఉన్నది. మరి ఇక్కడ హాస్పిటల్ బంద్ పడతా ఉన్నాయి. హాస్పిటల్ అంటే ఈ ఆరోగ్యశ్రీ కింద మనం ఇప్పుడు ఏదైనా ఆపరేషన్, ఏదైనా ఆరోగ్యం బాగాలేకపోతే పోయి ప్రైవేట్ హాస్పిటల్లో చూపించుకుంటే అక్కడ ఆరోగ్యశ్రీ వస్తుంది. ఏదైనా ఆపరేషన్ ఉన్నా అట్లాంటివి ఉన్నా కానీ ఆరోగ్యశ్రీ వస్తుంది. ఆ ఆరోగ్యశ్రీ కింద ఇవాళ అర్ధరాత్రి నుంచి సేవలు బంద్ అయిపోయినాయి అన్నమాట. వాళ్ళకు చాలా వరకు 1400 కోట్ల రూపాయల బాకీ ఉందంట. 1400 కోట్లు సంవత్సర కాలంగా ₹1 కూడా రాష్ట్ర ప్రభుత్వం నుంచి, రాష్ట్ర ఖజానా నుంచి ఈ ప్రైవేట్ హాస్పిటల్స్కి బిల్లు పోతలేవు. మనం ఆరోగ్యశ్రీ పోతే దాని మీదకి వెళ్ళేసి మనకు ట్రీట్మెంట్ చేస్తారు కదా, దానికి సంబంధించిన డబ్బులు ప్రభుత్వం ఇవ్వాల్సి ఉంటుంది వీళ్ళకి, ప్రైవేట్ వాళ్ళకి. కానీ ఇస్తలేరు కాబట్టి వాళ్ళు ఇలా బంద్ పెడతా ఉన్నారు. సో మరి దీని మీద కూడా చర్చ చేసి ఆరోగ్య శాఖ అంటే దామోదర్ రాజనరసింహ కానీ బట్టి విక్రమార్క కానీ ఇద్దరు కూర్చొని మరి ఆ ప్రైవేట్ హాస్పిటల్స్తో కూడా మాట్లాడతారా, మాట్లాడి అది కొంత వాళ్ళకి సెట్ చేస్తే వాళ్ళు కూడా సేవలు ప్రారంభిస్తారు. మరి ఏ రకంగా ఉంటుందనేది చూడాలి.